లభించిన దానిని బట్టియే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడ, దేవాశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ చదువుకున్న లేఖన భాగం ద్వారా అనేక విషయాలను ప్రభువా నాతో మా అందరితో మీరు బోధించమని, నువ్వు మాట్లాడించుగా స్పష్టమైన గ్రహింపు, జ్ఞానము, వివేచన దయచేయమని నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ, ఈ దాసును మనోన్నతిని వెలిగించి అభిషేకించి వాక్శక్తి అనుగ్రహించి ప్రభువా మందరితో మీరు స్పష్టంగా మాట్లాడమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు చాలా శ్రద్ధగా ఈ వాక్యాన్ని, మీరు ఉపదేశాన్ని అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ మనము క్రమముగా నడుచుకుందాము అన్నాడు. ఏమన్నాడండి? క్రమముగా నడుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని క్రమము పరిచాడు. సంఘంలో కొన్ని క్రమమును ఏర్పరిచాడు. సంఘంలో మనము ఎలా ఆరాధించాలో ఆరాధన క్రమంలో కానీ, బోధ క్రమంలో కానీ, ఉపదేశ క్రమంలో కానీ, ప్రతి విషయంలో దేవుడు, సేవ విషయంలో కానీ ఒక క్రమాన్ని దేవుడు నియమించాడు. అయితే ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసులైన మనము దైవ సేవకుల పట్ల ఎలాంటి క్రమం కలిగి ఉండాలి అనే అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. క్రమముగా మనం నడుచుకుందామనే ఒక ముక్క మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నా. శివ విధానంలో క్రమం ఉంది, సంఘ ఆరాధన విషయంలో క్రమం ఉంది, కృపావరం విషయంలో క్రమం ఎలా వాడాలో దానికి క్రమం చెప్పాడు. ప్రతి విషయంలో, కుటుంబ విషయాలలో దేవుడు క్రమము ఏర్పరిచాడు. దేవుడు ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని పెట్టాడు. అన్ని విషయాల్లో ఒక క్రమము దేవుడు వాక్యం ద్వారా మనకు క్రమపరిచాడు. అదే ఈరోజు అలాగే మనము విశ్వాసులైన మనము దైవ సేవకుల పట్ల మనం ఎలాంటి క్రమం కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి. విశ్వాసులైన మనము ఒక దైవ సేవకుల పట్ల మనం ఎలా ఉండాలి, ఎలాంటి క్రమం కలిగి ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, దేవుని వాక్యం ఏం బోధిస్తుంది, దేవుని వాక్యంలో ఏం రాయబడిందో మనం స్పష్టంగా ఈరోజు నేర్చుకోవాలని మనం చేస్తున్నాను. అందులో ఆ క్రమంలో మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నియమించిన క్రమం ఏమిటంటే, ప్రతి సంఘానికి దేవుడు ఒక కాపరిని దేవుడు నియమిస్తాడు. ప్రతి సంఘానికి కాపరిని నియమిస్తాడు. ఇది ఎవరిది? ఇక్కడ మనం చూడండి, దేవుడు ప్రతి సంఘానికి కాపురులుగా నియమిస్తాడని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. కాబట్టి 4వ అధ్యాయం 13వ వచనం, ఎఫెసీ 4:13. అందరు వాక్యం చూడాలి, వాక్యం చదవాలి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన, అంటే దేవుడు, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపురులుగాను. ఇక్కడ మన కాపురి గురించి ధ్యానించాను కాబట్టి కొంతమంది ఏం నియమించారా? కాపురులు. దేని కాపురు? గొర్రెల కాపురా? దేని కాపురులు? సంఘములో ఉన్న విశ్వాసులు తోడీలోనక సాతాను వాళ్ళు పడగొట్టకుండా, చెడిపోకుండా, బలహీనపడకుండా, దేవునికి దూరం కాకుండా సంఘంలో ఉన్న విశ్వాసులను కాయడానికి దేవుడు తన సంఘంలో కొంతమంది కాపురులుగా దేవుడు నియమిస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి సంఘానికి ఒక కాపురిగా దేవుడు నియమిస్తాడు. అలాగే అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా అపోస్తల కార్యంలో మనము చూస్తే 20వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం. అతడు మీలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. అపోస్తలుడైన పౌలు ఎవరు పిలిపించుకున్నారంటే, మీరు చాలా చురుకుగా ఉండాలి, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వాక్యం వినాలి. ఎవరు పిలిపించుకున్నారంటే, అపోస్తలుడైన పౌలు భక్తుడు సంఘపు పెద్దలు. సంఘం పెద్దలు అంటే మనం అనుకునే సీనియర్ మోస్ట్ విశ్వాసి కాదు. బైబిల్ ప్రకారం సంఘపు పెద్ద అన్న, కాపురి అయినా, బోధకుడైనా ఒకటే. సంఘంలో ఉన్న దైవ సేవకుని బైబిల్ భాషలో సంఘపు పెద్దలని పిలుస్తారు. ఈ విషయం చాలా మంది అర్థం కాకనేమో
ఆ సీనియర్ మోస్ట్ విశ్వాసికి సంఘ పెద్ద అని పిలుస్తారు. అది కరెక్ట్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు వాక్యం చూపెట్టాను. ఆ సందర్భంలో నేను వెళ్ళను. ఇప్పుడు సంఘపు పెద్ద అనగా సంఘాన్ని కాచే కాపరిని లేదా బోధకున్నే సంఘపు పెద్ద అని బైబిల్ పిలుస్తుంది. ఆ సంఘపు పెద్దలను పిలిపించుకొని వాళ్ళకు ఉపదేశము చేస్తూ 28వ వచనంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మిమ్మును మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఈ సంఘపు పెద్దలను పిలిపించుకొని ఏం ఉపదేశం చేస్తున్నాడు? దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు. సంఘాన్ని కాయడానికే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని అపోస్తలుల భక్తులు ఆ సంఘపు పెద్దలను చెప్తున్నాడు. ఈ సంఘపు పెద్దలు ఏం చేస్తున్నారు? సంఘాన్ని కాచే పని మీకు దేవుడు ఇచ్చాడని గుర్తు చేస్తున్నాడు. కనుక సంఘము కాచే ఒక కాపరిని దేవుడు నియమించడము దేవుని క్రమము, దేవుని పద్ధతి. అయితే ఆ సంఘంలో ఉన్న సంఘానికి కాపరికి దేవుడు తన గొర్రెలను అనగా విశ్వాసులను కాయడానికి దేవుడు నియమించారు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయించున్నారు. అక్కడేమో అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఏమో సంఘపు పెద్దలు ఏమో సంఘాన్ని కాస్తున్నారు. ఇక్కడేమో సంఘానికి నాయకులుగా ఉన్నవారు సంఘాన్ని కాస్తున్నారు. అంటే బైబిల్ ఒక పాస్టర్కు లేదా సంఘ కాపరికి సంఘ పెద్దని, నాయకులని, అధ్యక్షుడని పిలుస్తాడు. అన్ని రకాలుగా పనిచేశాడు కాబట్టి అన్ని రకాల పేర్లతో పిలుస్తాడు దేవుడు. ఇక్కడ చూడండి, మీ పైని నాయకులు ఎవరు? సేవకులు. వాళ్ళు ఏం చేశారంట? లెక్క ఒప్పజెప్పవలసిన వారే మీ ఆత్మలను కాయిచున్నారు. ఏం చేస్తున్నారు సేవకులు? ఆత్మను కాల్చున్న వారు ఎవరు? సేవకులు, కాపరి. వారికి నాయకులను పిలుస్తుంది ఇక్కడ. కాబట్టి మన ఆత్మను ఎవరు కాస్తారు? ఇప్పుడు సేవకులను దేవుడు ఎందుకు నియమించాడు? కాపరిగా ఎందుకు నియమించాడు? కాపురులను దేవుడు ఎందుకు నియమించాడు సంఘానికి? చెప్పాలి, అందరూ చెప్పాలి. మీరు చెప్పకపోతే ఇంకా 2 గంటలు వాక్యం చెప్తాను నేను. అర్థం చేసుకోవాలి. విశ్వాసులను కాయడం అంటే ఒక విశ్వాసి దేవునికి దూరం కాకుండా, ఒక విశ్వాసి చెడిపోకుండా, ఒక విశ్వాసి భ్రష్టుడు కాకుండా, ఒక విశ్వాసి అలాగే సాతాను చేతిలో పడకుండా ఆ విశ్వాసులందరినీ కూడా కాయడానికి, చక్కగా దేవుడు మార్గం నడిపించడానికి దేవుడు సంఘములో కాపురులను నియమించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిది. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతాం. కాపరి లేని గొర్రె క్షేమంగా ఉంటుందా? చెప్పాలి. కాపరి లేని గొర్రె క్షేమంగా ఉంటుందా? ఎవరు కుక్కలు తినవచ్చు, లేకపోతే తొడలు తినేయచ్చు. దానికి ఆకలి అన్నం మేత బెట్టలు ఉండరు. దాహం వేసి నీళ్ళు కూడా దొరకవు. ఎండిపోతుంది, చచ్చిపోతుంది. కుక్కలు తినేసా, లేకపోతే తొడేలు తినేస్తాం. అంటే ఈ భౌతిక ప్రపంచంలో యేసుప్రభు అందుకే కాపురులు అని పిలిచాడు. ఒక విశ్వాసికి కూడా కాపురి లేకపోతే గొర్రె కూడా ఏమైపోతుంది? గొర్రె ఏమవుతుంది? సాతాను తోడేలంటే సైతాను దయలోచి తినేసి లోకంలో కలిసిపోరేటు చేస్తుంది, చెడగొడుతుంది, పాపంలో నడిపిస్తుంది, భ్రష్టులుగా చేసేస్తుంది. యేసుప్రభే నిజమైన దేవుడు, సత్యదేవుడు. యేసుప్రభు రక్తం ద్వారానే మన పాపాలు కడగబడుతుంది. యేసు ద్వారానే మనం పరలోకాన్ని చేరగలము. యేసు తప్ప వేరొక మార్గం లేదు స్వర్గానికి వెళ్ళడానికి అని గ్రహించి నమ్ముతున్న మనందరికీ దేవుని ఒక క్రమం ఏమిటంటే, ఈ కొంతమంది ఈ గొర్రెలు అనగా విశ్వాసులు ఒక మందకు ఒక పైన కాపరిగా, బోధకులకు, సేవకులను దేవుడు నియమిస్తాడు. అంటే విశ్వాసులంతా మనం ఎలాంటి క్రమంలో ఉండాలి? ఏమర్థం చేసుకోవాలంటే, నాకు కాపరి లేకపోతే, ఈ లోకంలో కాపరి లేని గొర్రె ఎంత డేంజర్, ఎంత ప్రమాదంలో పడుతుందో, విశ్వాసులను మనకు కూడా కాపరి లేకపోతే మనకు చాలా డేంజరు, చాలా డేంజర్, చాలా ప్రమాదం. అది మనకు టైం అంటే ఈ సంఘానికి ఒక రోజు, ఇంకో చర్చికి ఇంకో రోజు, ఇంకో వారం ఇంకో రోజు, అట్లా గాలి తిరిగితే చెదిరిపోయిన గొర్రెలు అంటారు. దానికి ఏమంటారు చెప్పండి? ఏం గొర్రె అంటారు దానికి? గొర్రె యొక్క దొడ్డిలో ఉండాలి. చెప్పండి. ఏ గొర్రె అయినా సరే ఈ రోజు ఈ దొడ్డిలో, ఇంకో రోజు ఇంకో దొడ్డిలో అనుకో, ఆ గొర్రె ఏమంటాం మనం చెప్పండి?
గొర్రెలు ఏదైనా సరే ఏ కాపరి ఉంటే అదే కాపరి ఎక్కడ ఉంటే అదే దొడ్డిలో వస్తుంది. దినమంతా మేత మేసి ఎక్కడ వస్తుంది మళ్ళీ అదే దొడ్డిలో వస్తుంది. కానీ కొన్ని గొర్రెలు ఈ దొడ్డిలో పక్క ఊర్లో ఒక దొడ్డిలో అట్లా పోయిందనుకో, దానికి ఏమంటాం మనం? ఆవు ఈ ఊర్లో కోసం తిరిగి ఆ ఊర్లో పొలంలో మేత మేసింది అనుకో, ఏమంటాం దానికి? ఇది చాలా దొంగది అంటాం. మనం ఏమంటాం? ఇది దొంగది, ఆవు చాలా డేంజర్ ఉంది, ఆ దొంగది, ఇది మాట వినేది, ఆ పొలంలో ఈ పొలంలో ఎక్కడంటే ఎక్కడ మేస్తుంది అన్నట్టు. కాబట్టి నిజమైన గొర్రె, కరెక్ట్గా నిజమైన గొర్రె ఏం చేసేది? ఏ కాపురి ఉన్నాడో ఆ కాపురికి ఏ దొడ్డి ఉందో అక్కడ వచ్చి ఉంటుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా నీకు కాపురి ఎవరో నువ్వు గుర్తుపట్టి ఆ కాపురి కింద నువ్వు ఉండాలి. నీకు కాపురి ఉండాలి. ఎవరు చెప్పండి? నేను చెడిపోకుండా, నీవు సైతాన్ని అనగా తోడేలు తినకుండా, కుక్కలు తినకుండా, ఈ లోకంలో నువ్వు చెడిపోకుండా, సాధన తినకుండా, నీ ఆత్మ నరకంలో వెళ్ళకుండా, నీ కరెక్ట్ దేవుని మార్గంలో బోధించి, హెచ్చరించి, ఆలోచన చెప్పి నడిపించే ఒక కాపరి ప్రతి విశ్వాసికి అవసరము. ఆ కాపరిని మనము గుర్తుపట్టి ఆ కాపరికి దగ్గర మనం ఉండాలి. ఒక కాపరి మనం కలిగి ఉండాలి. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నియమించాడు కాబట్టి. చెప్పండి, దేవుడే కాపురులను ఆత్మను కాయడానికి, విశ్వాసం కాయడానికి దేవుడు నియమించిన క్రమం అది. హల్లెలూయా. విశ్వాసులైన మనమందరం ఏం గ్రహించాలంటే, నేను ఒక కాపురి కిందనే ఉండాలి, ఒక సంఘంలో ఉండాలి, ఒకే సంఘంలో స్థిరపడాలి, ఒక కాపురి కింద స్థిరపడాలి. ఎక్కడంటే అక్కడ మనం తిరగొద్దు. కాపురి నిలిచిపెట్టి తిరిగితే గొర్రె ఎంత ప్రమాదమో నేను కూడా చాలా ప్రమాదంలో పడతాను. కాబట్టి దేవుడే కాపురి నియమించాడు కాబట్టి కాపురి దగ్గర మనం ఉండాలని ఈ జ్ఞానం మనందరికీ కలగాలి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక నీకు చర్చికి వెళ్ళడానికి 100 చర్చిలు 1000 చర్చిలు ఉన్నాయి, మస్తు చర్చిలు ఉన్నాయి. ఈ చర్చికి ఒక ఆ చర్చి పోయి అనుకుని ఏమి క్రమం రాదు. గాలిలో పొట్టులాగా అయిపోతుంది ఈ పరిస్థితి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, నాకు ఒక కాపరి ఉండాలి, లేకపోతే నాకు ఆత్మీయంగా క్షేమము ఉండదు. నాకు ఒక కాపరి ఉండాలి, నాకు ఒక సంఘం ఉండాలి, ఒక సంఘం అనగా దొడ్డి ఉండాలి, అందులో కాపరి నన్ను ఉండాలి, ఆ కాపరి కింద నేను ఉండాలి, ఒక కాపరిని కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అని మొదట ప్రతి విశ్వాసి జ్ఞానోదయం కలగాలి. నాకు కాపరి అవసరం లేదు, ఆ కాపరి ఎవరు లేదు, నేనే కాపరి, నేనే గొర్రె అని చెప్పేసి గాలి తిరిగినావు అనుకో, ఏమైతుంది పరిస్థితి? నువ్వు ఎడిపోవచ్చున్నావు, నీకు అర్థము కాదు. ఎన్నో నీకు ఆత్మీయంగా నష్టపోతాం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండవ విషయం, మనకు కాపరి కంపల్సరీగా ఉండాలి. దేవుడు నియమించాడు మనం కాయడానికి, చెడిపోకుండా మనం కాపాడడానికి. కాబట్టి కాపరి కిందనే ఉండాలి. కాదే కాపరి పట్ల మనం ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి? మనకు సంఘ కాపరి ఉంటాడు. ఆ సంఘ కాపరి పట్ల విశ్వాసులైన మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగూ మనం లోబడాలి, ఎలాగూ మనం బాధ్యత కలిగి ఉన్నాలో వాక్యం ఏం చెప్పిందో మనం వాక్యంలో చూద్దాం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ కాపరి దగ్గర మనం అయితే ఉన్నామో, ఏ సంఘంలో అయితే మనం ఉన్నామో, ఆ సంఘంలో ఉన్న కాపరికి మనం ఎలా ఉండాలి ఇక్కడ చెప్తున్నాడు. మొదటి విషయం అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వచ్చిన కంటిన్యూ చదువుదాం. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? వారి మాట అంటే ఎవరి మాట? సంఘ కాపరి యొక్క మాట విని వారి మాట వినుడి, మళ్ళీ పారిపోమన్నాడు దేవుడు. ఏమన్నాడు? లోబడి అన్నాడు. నీకు క్షేమం కలగాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, నువ్వు నాశనం కాకుండా ఉండాలంటే, నీకు తొడలోచి తినకుండా ఉండాలంటే, నీ ఏ కాపురి దగ్గర వెళ్తున్నావో, ఏ సేవకునికి నువ్వు కాపురిగా అంగీకరించినామో, ఆ కాపురి యొక్క మాట విని వారికి ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఏం చెప్పండి? మాట వినాలే, లోబడాలి. వినడం అందరు వింటారు, ఇలా చేయండి ఇలా చేయండి అందరు వింటారు, కానీ దాని ప్రకారం నడుచుకోవడము అది వేరు. మీ అందరు చెప్పిన ప్రాణి సంగడి దాకా పోయారమని చెప్పిన అనుకో, ఉదాహరణ ఓకే వెరీ గుడ్ సూపర్ అన్నా అయ్యా అన్నాను, కానీ సంగడి పోలేరు అనుకో. అంటే అర్థమైంది, మాట విన్నాడు కానీ లోబడలేదు. మాట వినాలే, మాటకు లోబడాలి. నీ సంఘ కాపురికి నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలంటే, నువ్వు ఆత్మీయంగా క్షేమంగా ఉండాలంటే, నువ్వు చెడిపోకుండా పడిపోకుండా భ్రష్టుడు కాకుండా లోకంలో కలిసిపోకుండా ఉండాలంటే, ఏ కాపరి దగ్గర వెళ్తున్నావో ఆ కాపరికి మాట విని లోబడి ఉండాలి. ఇది మొదటి విషయం, విశ్వాసం చేయాల్సిన బాధ్యత. హల్లెలూయా.
కంపల్సరీ ఈ సంఘానికి వెళ్తున్నామంటే, ఒక సేవకుని దగ్గర పోతున్నామంటే, ఒక కాపరి మనం కలిగి ఉన్నాడంటే, ఆ కాపరికి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కంపల్సరీ మాట వినాల్సిందే, మాటకు లోబడాల్సిందే. హల్లెలూయా. అప్పుడే నీకు ప్రయోజనం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ప్రయోజనం. లేకపోతే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆ మీకు నిష్ప్రయోజనం అన్నాడు. అంటే మీకు ఆశీర్వాదం ఉండదు. అందుకే నేను చాలాసార్లు ఏం చెప్తాను, నా దగ్గర ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే నేను చెప్పిన మాట వినాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. కాదని అయ్యగారిని చెప్పిన మాట వినను, నా ఇష్టం వచ్చిన వస్తా పోతా అంటే ఇక నువ్వు వేరే సంఘానికి వెళ్ళిపో. ఇక నీకు బాధ, నాకు బాధ, టైం వేస్ట్ పని. హల్లెలూయా. ఇక్కడ వచ్చినామంటే దేవుడు చెప్పిన మాట, సేవకుడు చెప్పినప్పుడు, దానికి మంచి మాట చెప్పినప్పుడు దాన్ని మాట వినాలి, మాటకు లోబడాలి. అది నీకు మంచిది. ఒక కాపరి గొర్రెని కాసినప్పుడు కాపరి చెప్పినట్టు మాట వినలేదనుకో, గొర్రె క్షేమమా కీడు కలుగుతుందా? చెప్పండి. మరి మేకలో గొర్రె కాకపోయినా కలిసి మేకనో బర్రెనో మొత్తానికైతే చిన్నప్పుడు అందరూ కూడా మేసినట్టున్నారు. హల్లెలూయా. మేసిరా? దేనికి స్తోత్రం కలుగును. మీ పిల్లలేదా? చాలా సంతోషం. హల్లెలూయా. మీకు మీ మాట వినకుండా గొర్రె కానీ లేకపోతే మేకను కానీ ఎక్కడో కూడా వెళ్ళిపోయింది అనుకో, మీకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా? కోపం వచ్చి రాళ్ళతో కొడితే మీకు కర్రతో కొట్టినాం. వేరే చూసి ఎందుకు అనవసరంగా గొర్రెకు మేక అంత కొడుతున్న పాపం అంటే, పాపం కాదు అది, ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది అంత. అక్కడ పోతేనా తోడేలకు తినేస్తుంది కాబట్టి, లేకపోతే వేరే పొలం పోతే అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సమస్య అవుతుంది కాబట్టి కొడుతారంటాం. ఎందుకు కొడతాం? కోపంతో. అది మరోసారి ఇష్టం వచ్చినట్టు పోకూడదని కొడతాం. హల్లెలూయా. దైవ సేవకులు కూడా గద్దిస్తారు మనకు అంతే. మన సంఘ కాపరి కూడా తప్పులు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, గద్దించినప్పుడు లోబడాలి. ఏం చేయాలి? లోబడాలి. నేను అయ్యగారు చెప్పగానే ఫీల్ అయిపోయి చర్చి మానేసినావు అనుకో, అది ఏమనుకోవాలి? దానికి అయ్యగారు గట్టిగా మాట్లాడినా కూడా చర్చికి బంధు, అది సరి చేసుకోవాలా మన చర్చికి బంధు. అలా చేసుకుంటే నువ్వు గొర్రె కావు, మేక కూడా కాదు. ఇక బర్రె మాట వినదు, ఎవరి మాట వినదు. అది హల్లెలూయా. నువ్వు ఎంత కర్రత కొట్టినా, ఎంత నీళ్ళు పోసినా, దానికి ఏం చేసినా కూడా ఆ నీళ్ళలో పోయిందనుకో మన బయటికి రానే రాదు. అది హల్లెలూయా. ఎంతతో మంచి పండుకుంటుంది అది. గొర్రెలు యేసయ్య మాట వింటది, సేవకుడి మాట వింటది. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి గద్దింపునకు లోబడాలి. సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు గద్దింపులు లోబడిన వాడు బుద్ధిహీనుడు. ఒక మాట చూడండి, ఇక్కడ దేవుడు గద్దిస్తాడు, దైవ సేవకుడు నీ మంచి కొరకు గద్దిస్తాడు, కోపంగా మాట్లాడతాడు, తిడతాడు. అయ్యగారు నాకు తిట్టిండు, అయ్యగారు గట్టిగా మాట్లాడిండు కాబట్టి నేను చర్చికి రాను, ఫీల్ అయిపోయినా అంటే, ఇక ఎవరు గద్దించకపోతే నువ్వు బాగు ఎట్లా పడతావు? సంపూర్ణ ఎట్లా అవుతావు? ఒకసారి మీరు చూడండి, చాలా చోట్ల సామెతల గ్రంథంలో దేవుడు రాయించాడు. ఒక మాట మరి జ్ఞాపకం చేసుకుందాం. గద్దింపు అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. చెప్పండి. మీ అందరికీ ఎందుకు, ఇప్పుడు చాలా మంది మీ తల్లిదండ్రులు ఉన్నారు. ఆ 3వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారికి గద్దించాడు. దైవ సేవకుడు ఎవరిని ప్రేమిస్తాడో వారికి గద్దిస్తాడు. అంటే దైవ సేవకుడు మనం ఏమైనా గద్దించండి అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి? అయ్యగారు నా మీద ప్రేమ లేదు అనుకోవాలా? చెప్పండి. ఎవరిని దైవ సేవకుడు ప్రేమిస్తారో వాళ్ళకి గద్దిస్తారు, వాళ్ళకి తిడతాడు, వాళ్ళకి సరి చేస్తారు. అమ్మనన్న కూడా ఎవరి మీద ప్రేమ ఉంటే వాడు చెడిపోతుంది, పిల్లలు గద్దిస్తారు, తిడతారు. వాళ్ళ మీద ప్రేమ లేదనుకో, వాళ్ళు తిట్టరు, వాళ్ళు జోలికే పోరు, నాశనం కానీ ఏమైనా కానీ అంటారు. అర్థమైందా మీరు చెప్పేది? దైవ సేవకుని తిడుతుండే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను గద్దిస్తున్నాడు, సరి చేసుకోమని అంటున్నాడు. అయితే గద్దించినప్పుడు మనము ఎట్లా ఉండాలి? 11వ వచనం ఇదే అధ్యాయము. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్యమునకు విసుకవద్దు. ఏం చెప్పండి? దైవ సేవకులను గద్దించినప్పుడు విసుకవద్దు, దానికి అపార్థం చేసుకోవద్దు. నువ్వు దాని గద్దింపుకు ఏం చేయాలి? లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, దైవ సేవకుడు గద్దించినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? లోబడ. హెచ్చరించినప్పుడు ఈ తప్పు చేసిన కరెక్ట్ కాదు, జాగ్రత్త ఉండేదంటే ఆ హెచ్చరిక కూడా ఏం చేయాలి? లోబడాలి. తిమోతికి రాసిన పత్రికలో చూడండి, మొట్టమొదటి విషయం ఏంటిది? దైవ సేవకుల పట్ల మనము ఎలా ప్రవర్తించాలంటే, మొట్టమొదటిగా దైవ సేవకులు అనగా సంఘ కాపరి చెప్పిన మాటకు విని లోబడాలి. రెండవదిగా దైవ సేవకులు హెచ్చరించిన, గద్దించిన, తప్పు సరి చేసిన, తిట్టిన దాని కూడా మనము అపార్థం చేసుకోవద్దు, దానికి మనము సంపూర్ణంగా మనము లోబడాలి, సరి చేసుకోవాలి అని వాక్యం చెప్తుంది. తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తే, తిమోతికి రాసిన
పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనం చూడండి. రెండవ తిమోతి 3వ అధ్యాయము 16-17. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. ఆ వాక్యం ఎందుకు ఎలా వాడాలంటాడు? దైవ సేవకుని పని ఏంటిది? వాక్యం ద్వారా ఉపదేశిస్తాడు, ఇదే వాక్యం ద్వారా ఖండిస్తాడు, ఇదే వాక్యం ద్వారా తప్పుదిద్దుటకును నీతిని శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. దైవ సేవకుని పని కాపురిని నిన్ను తప్పు దిద్దుకోవాలి. దైవ సేవకుడు కాపురిని గద్దిస్తాడు, గద్దింపుకు లోబడాలి. అప్పుడు నీవు క్షేమంగా ఉంటావు, ఆత్మీయంగా భక్తిలో విశ్వాసంలో క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. అసలు నాకు ఎవరు గద్దింపే అవసరం లేదు, యేసుప్రభులాగా మారిపోయిన మొత్తము అని ఎవరైనా ఉన్నారా? ఎట్లా ఏ లోపాలు లేవు, ఏ తప్పులే ఉండ నాలో అన్నవారు ఉన్నారు? ఎవరైనా విశ్వాసులు ఉన్నావు? మనం లోపాలు ఉంటాయి కాబట్టి నీకు తెలియదు. కాబట్టి దైవ సేవకునికి తప్పుదిద్దినా సరి చేసుకోవాలి, గద్దించినా లోబడాలి, ఖండించినా దానికి లోబడాలి. దానికి నువ్వు ఫీల్ అయిపోతే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. హల్లెలూయా. నువ్వు ఫీల్ అయితే దైవ సేవకునికి చెప్పకపోతే నాశమైతే నువ్వే, నష్టపోయేది నువ్వే. కాబట్టి ఈ జ్ఞానం ఉండాలి మనకు విశ్వాసులకు. ఇది నేను చెప్పినాను, ఎప్పుడు సొంత మాటలా? మీరు చెప్పాలి. నేను చెప్పేది కాదు, దేవుడు పెట్టాడు. విశ్వాసులు ఎలా ఉండాలో, సేవకుని పట్ల ఎలా ప్రవర్తించాలో బైబిల్లో దేవుడు చెప్పాడు. సేవకుడు గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు తప్పుదిద్దిన సరి చేసుకోవాలి. రెండో విషయం. మూడో విషయం ఏంటో చూద్దాం. మూడో విషయంలో మనము జ్ఞాపకం చేస్తే, మూడవ విషయం దైవ సేవకుల పట్ల లేదా సంఘ కాపురి పట్ల విశ్వాసులైన మనము ఎలా ఉండాలి. మూడవ విషయం మళ్ళీ అడుగుతాను నేను, మళ్ళీ నీకు అడుగుతాను. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. మా నిమిత్తము ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చెప్పండి అంటే దైవ సేవకుడు పౌలు అంటున్నాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయాలంటున్నాడు. సంఘ కాపురి మాట విని లోబడం కాదు, సంఘ కాపురి కొరకు ఏం చేయాలి? అందరూ చెప్పాలా? పురుషులకు మెల్లగా చెప్తారా? వెరీ గుడ్. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవ సేవకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి. మూడవ విషయము సేవకుని పట్ల విశ్వాసులు ఎలా ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి దైవ సేవకుడి గురించి, సంఘ కాపురి గురించి అనుదినము భారంగా ప్రార్థన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చూడండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్ననో ఆ సువార్త మర్మమును, జాగ్రత్త వినండి, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. పౌలు ఇక్కడ అక్కడ మా నిమిత్తం ప్రార్థన చేయన్నాడు, ఇక్కడ నా నిమిత్తమా ప్రార్థన. అంటే ప్రతి విశ్వాసి దైవ సేవకుడి గురించి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? దేవుని సువార్త మర్మమును ధైర్యంగా చెప్పేటట్టుగా మా అయ్యగారికి ధైర్యం దయచేయను, ఆయన మాట్లాడే వాక్శక్తి దయచేయి, అభిషేకం దయచేయి, జ్ఞానం దయచేయి, ఆరోగ్యం దయచేయి, ప్రాణంలో క్షేమం దయచేయి, ప్రతి అకరణమే తీర్చు ప్రభువా అని అన్ని విధాలుగా సంఘ కాపురి గురించి ప్రతి విశ్వాసి భారంగా ప్రార్థన చేయాలి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థన వింటాడు. పాట కూడా చక్కగా ఉంది. ప్రార్థన చేయవే మనసా, నీ మొర దేవుడు వింటాడు, మన మొర దేవుడు వింటాడు. ప్రార్థన చేయవే మనసా, నీ మొర దేవుడు వింటాడు, మన మొర దేవుడు వింటాడు. అనుదినమునని ఆహారమును, అనుదినమునని ఆహారమును అడగవేవో మనసా, నీ తప్పిదములను క్షమించు మనుచు ప్రార్థించవే మనసా, నీ తప్పిదములను క్షమించు మనుచు ప్రార్థించవే మనసా. ప్రార్థన చేయవే మన
దేవునికి స్తోత్రం. మన ప్రార్థన వింటాడా లేదా? గట్టి చెప్పాలి. ఇప్పుడు చెప్పులు కొట్టాలి, పాట పాడేటప్పుడు, శుద్ధియారం చేసేటప్పుడు చెప్పుడు ఏం చెప్పులు కొడుతుంది నాకైతే అర్థమే కాదు. హల్లెలూయా. ఇప్పుడు సౌండ్ వస్తుందా? హల్లెలూయా. గట్టి చెప్పులు కొడితే ఆరోగ్యానికి మంచిది, గంభీరంగా దేవునికి కనపరచాలి. హల్లెలూయా. మీలో ఉన్న మీరు మత్తుపోవాలంటే గట్టిగా చెప్పుడు కొట్టాలి. హల్లెలూయా. సైతం మీద బాగా కోపం దేశం పెట్టుకుని అట్లనే కొట్టాలి. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో గొడవ అయిందనుకో ఎట్లుంటుంది? జ్వరంలో ఉన్న మనిషి ఇంట్లో జ్వరం వచ్చి పండుకున్నాం అనుకో, అమ్మా అన్నం తిని బయతలేదు, నేను తాగా బయతలేదు, చాలా వీక్ ఉంది. ఎవరన్నా బీపీ లేపాడనుకో, లెక్కలేని మనం ఆడలోకి వచ్చేస్తారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్వరం పోతుంది అప్పుడు. హల్లెలూయా. ఎవరైనా బీపీ తెప్పించడానికి ఎట్లా వస్తుంది? జ్వరం ఎక్కడ పోతుంది, ఏ పోతుంది? మళ్ళీ గొడవ అయిపోయినాక మళ్ళీ సలాగా దేవుళ్ళ మనం కూడా గట్టిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని మనం చాలా సింహంలాగా ఉండాలి దేవుని బిడ్డలు. హల్లెలూయా. కాబట్టి మూడో విషయం మనం ఏం చేయాలి? దైవ సేవకుల కొరకు విశ్వాసులను మనము ప్రార్థన అంటే మీ అందరికీ తెలుసు సార్. ఆరోగ్యం ఉండాలని అభిషేకించి వాడుకో ప్రభువా, ధైర్యంగా వాడుకో, జ్ఞానం దయచేయి, వివేచన దయచేయి, అన్ని రకాలుగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు నాలుగో విషయము, విశ్వాసులైన మనము దైవ సేవకుల పట్ల మనము ఎలాంటి ప్రవర్తన కలిగి మనం ఉండాలి అని మనం ధ్యానించినప్పుడు, ఒకసారి మీరు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి. ఆగాలి. ప్రభునందు మీకు పైవారై ఉండి అంటే ఎవరు చెప్పండి? ప్రభునందు మీ పైవారు ఉండి ఎవరు చెప్పండి? దైవ సేవకులు, సంఘ కాపరి గురించి ఈ వాక్యం మాట్లాడుతుంది. మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. వారి పట్ల మనకు ప్రేమ ఉండాలి. రెండోదిగా మనము ఘనంగా మనం ఎంచాలి. ఏం చెప్పండి? ఎవరైనా మనకు పైగా సంఘ కాపరిగా దేవుడు నియమించాలో వారి పట్ల విశ్వాసాలు మనం ఎలా ఉండాలంటే చెప్పండి? ప్రేమ. ఏమని చెప్పండి? ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. ఘనంగా ఎంచడం అంటే వాళ్ళకు రెస్పెక్ట్, గౌరవం ఇవ్వడం. ఏం చెప్పండి? వారి పట్ల మనం ప్రేమను చూపాలా. రెండవదిగా మనం ఏం చేయాలంటే ఘనంగా వాళ్ళకు ఎంచాలంటే వాళ్ళకు గౌరవించాలి. అలాగే మనము గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడింది, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, ఈ వాక్యం ప్రకారం మీరు ప్రవర్తిస్తే మీ క్షేమము యేసయ్య మీకు మెచ్చుకుంటాడు. చెప్పండి. ఎన్నో విషయం చెప్పాను నేను? ఎన్నో విషయాలు? 4. దేనికి? మొదటి విషయం ఏంటిది? మాట వినాలి, లోబడాలి. రెండో విషయం ఏంటిది? గద్దించిన, హెచ్చరించిన, తప్పుదిద్దిన సరి చేసుకోవాలి. రెండోది. మూడోది ఏంటి? ప్రార్థన చేయాలి. నాలుగోది ఏంటిది? వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. చెప్పండి. కాపురి పట్ల, సేవకుల పట్ల మనకు విశ్వాసాలకు ఏముండాలి? ప్రేమ ఉండాలి. అలాగే ప్రేమతో పాటు ఏమన్నా మనకు గౌరవంగా వాళ్ళు చూడాలి, గౌరవించాలంటున్నాడు. అలాగే దీనికంటే ముందు మనము తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి రాసిన పత్రికలో దీనికి జతపక్షిగా ఇంకో వచనం రాయబడింది. దైవ సేవకుల పట్ల ప్రేమ, గౌరవము మనకు ఉండాలి. వాళ్ళ మనం గౌరవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలెను. ఇక్కడ చూడండి, బాగుగా పాలన చేయు పెద్దలు. పెద్దలంటే ఎవరు? పెద్దలు అనగానే ఎవరు గుర్తురాలి మీకు? సేవకులు, సంఘ కాపరులు. వాళ్ళు వాక్యము చాలా ప్రయాసముతో వాక్యం బోధిస్తారు, ఉపదేశిస్తారు. కాబట్టి వారికి మన రెట్టింపు మనము, అలాగే సన్మానానికి పాత్రలు కానీ గౌరవము, ఘనపరచడము. ఏం చేయాలి చెప్పండి? ఘనపరచుట, వారు గౌరవించుట. ఈ 4వ విషయంలో ఈ వచనము, అలాగే మనం ఇంతకుముందు చదువుకున్న తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 వచనాలు ఏం చెప్తుంది? దైవ సేవకుల పట్ల ప్రేమ ఉండాలి, వాళ్ళ మనం అధికముగా మనం గౌరవించాలి, వాళ్ళ పట్ల మనకు
సన్మాన హృదయం మనకు ఉండాలి. హల్లెలూయా. ప్రేమించాలి వాళ్ళకు, అలాగే గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. ఎట్లా? రెట్టింపు ఉన్నాడు, ఏం చెప్పండి, డబుల్ సన్మానం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా లేదంటే అందరూ సేవలు కలుపుతారు కానీ హృదయంలో మాత్రం సేవకుల పట్ల గౌరవం లేదు. దేవుడు మెచ్చుకోవడం దానికి హృదయంలో నుంచి రావాలి. సంఘ కాపురి పట్ల వాక్యమును ప్రయాసపడి కష్టపడి మన ఆత్మీయంగా మనం బోధిస్తున్న ఆ కాపురి పట్ల, దైవ సేవకుల పట్ల హృదయం నుంచి ఆ ప్రేమ రావాలి. హృదయం నుంచి మనకు ఆ దైవ సేవకులను మనము గౌరవించాలి, సన్మానించాలి. హల్లెలూయా. అంతే తప్ప సేవలకు కలిపి పక్కపోయినాక సేవకుల గురించి మనం చెడ్డగా మాట్లాడినాం అనుకో, అది గౌరవం, అది ప్రేమ ఉంటే అట్లా మాట్లాడతామా? కాబట్టి అలాంటి వాడు దేవుడు మెచ్చుకోడు. నేను ఎందుకు మీకు చెప్తాను, అలాగో మీరు ఉన్నారో లేదో చూసుకోండి, పరీక్షించుకోండి. ఇలాంటి హృదయం, ఇలాంటి మనసు మీకు ఉందో లేదో మీరు మీ హృదయాన్ని పరీక్షించుకుంటే వాక్యం వినాలి. 4వ విషయం ఏమని చెప్పండి, దైవ సేవకుల పట్ల, సంఘ కాపురి పట్ల మనకు ప్రేమ ఉండాలి. ఏం చెప్పండి? ప్రేమ ఉండాలి. సన్మానించే హృదయాన్ని గౌరవించాలి. డబుల్ మనము గౌరవించాలి, ప్రేమించాలా, గౌరవించాలి. ఇది విషయం, 4వ విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగున స్వార్థ ప్రచరించేవారు స్వార్థ వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. దేవుడు నియమించాడంట. ఏం నియమించాడు? ఎవరిది స్వార్థ ప్రకటిస్తారో దాని వల్లనే వాళ్ళు జీవింపవలెను, అంటే వాళ్ళు పోషింపవలెను. దైవ సేవకుడు తన సేవదారని వాళ్ళు పోషింపబడాలి. ఇలా చెప్పండి, ఎలా పోషింపబడాలంటే వాళ్ళు సువార్త చెప్తున్నారు, వాక్యం ప్రకటిస్తున్నారు, వాక్యం మందు ప్రయాసపడుతున్నారు కనుక దాని వలననే వాళ్ళు జీవింపవలను. వాళ్ళు పని చేయరు, దైవ సేవకులు ఉద్యోగాలు చేయరు, పని చేయరు, దేవుని సేవ చేస్తారు. మనందరి కొరకు వాళ్ళు వాక్యం ప్రయాసపడి వాక్యం ఉపదేశమును బోధిస్తారు, మన ఆత్మను కాస్తారు కనుక, మన పరిచర్య వాళ్ళ సేవ వాళ్ళు చేస్తారు కనుక మనమందరం కూడా ఆ సువార్త చేస్తున్న, పరిచర్య చేస్తున్న, సంఘానికి కాస్తున్న ఆ దైవ సేవకులు మనం ఏం చేయాలి? సువార్త ద్వారా పోషింపబడాలంటే అర్థమేంటిది? ఏ సువార్తను, ఏ వాక్యం మనం వింటున్నామో వారు సేవకుల యొక్క అక్కరను తీర్చాలని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. సువార్త ద్వారానే, సేవ ద్వారానే వాళ్ళు బ్రతకాలి, విశ్వాసాన్ని వాళ్ళకు పోషించాలి అని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. దీనితో పాటు తెస్సలోనిక రాసిన పత్రిక ఇంకా చాలా స్పష్టంగా ఉంది. దానికంటే ముందుగా గలతీయులకు రాసిన పత్రిక చూడండి. ఎన్నో విషయం ధ్యానిస్తాం మనము, 5 గుర్తుపెట్టుకోవాలి. వెరీ గుడ్, మీరు పాస్ అనేట్టే. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. 5వ విషయము ఏ కాపురి ద్వారా మనం వాక్యం వింటున్నామో, ఏ కాపురి దగ్గర మనం ఉపదేశం వింటున్నామో, సువార్త విన్నామో, ఆ కాపురికి మనము పోషించాలి, అక్కరం తీర్చాలి అని దేవుని వాక్యము బోధిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. వాక్య ఉపదేశము పొందువాడు. వాక్య ఉపదేశం పొందువాడు అంటే ఎవరు? అర్థం కాలే వాక్యం అని. హల్లెలూయా. వాక్యము ఉపదేశము పొందువాడు. మీరు ఏం పొందుతారు ఇప్పుడు అంటే ఎవరు? వాక్య ఉపదేశం పొందువాడు అంటే మీరే, వాక్యం వింటున్నవారు. ఏం చేయాలి? ఉపదేశించువానికి. ఉపదేశించువాడంటే నేనే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మంచి పదార్థం అన్నిటిలో భాగం ఇవ్వలేను అన్నాడు. ఏమని చెప్పండి? మంచి పదార్థంలో ఏం చేయాలి? వాక్యం వింటున్న నీవు, వాక్యమునికి బోధిస్తున్న సేవకునికి ఏం చేయాలంట? మంచి పదార్థంలో భాగం ఇవ్వాలి. హల్లెలూయా. ఇచ్చేది ఏదైనా మంచికి ఇవ్వాలి. ఏం చేయాలి చెప్పండి? శ్రేష్టమైనది ఇవ్వాలి దైవ సేవకులకు. హల్లెలూయా. చెడిపోయినది కాదు. అక్కడ ఫుట్ నోట్లో ఒక మాట ఉన్నది, చూడండి కింద. అక్కడ భాగం ఇవ్వలేను దగ్గర ఒక ఫుట్ నోట్, ఒక నంబర్ ఉంది. దానికి అసలు అర్థం చెప్తున్నాడు అక్కడ. వాక్య ఉపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించి వానితో పాలువాడి ఉండవలేను. అంటే దైవ సేవకులు ఏదైతే అవసరం ఉందో అందులోనూ పాలు భాగస్సులుగా ఉండాలి. మంచి విషయాలు దైవ సేవకుడు ఏది చేసినా అందులో నువ్వు పాలు భాగస్సులుగా ఉండాలి. ఏం చెప్పండి? మంచి పదార్థంలో భాగము ఇవ్వాలని, కలిగిన దాంట్లో అన్నిటిలో కూడా దైవ సేవకుని, సంఘ కాపురికుని ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే దేవుడు నియమించాడు కాబట్టి. స్వార్థికుడు స్వార్థ బ్రతకాలి కాబట్టి. హల్లెలూయా. అయితే తెస్సలోనిక రాసిన పత్రిక ఇంకా స్పష్టంగా రాయబడింది. తెస్సలోనిక రాసిన పత్రికలో ఇంకో అద్భుతమైన విషయాన్ని దేవుడు రాయించాడు. తెస్సలోనిక రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అందరూ జాగ్రత్తగా వినాలి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పి 4వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి. ఏమన్నా చెప్పండి, అందరు చెప్పాలి. నా మాటలు కాదు, కొంతమందికి అయ్యగారు చెప్తున్నాడు ఆయన కోసం అనుకుంటారు. ఎంత వాక్యం చూపెట్టినా మన వాళ్ళు అలాంటి వాళ్ళు లేరు, కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది విశ్వాసాలు చాలా సంఘాలలో అయ్యగారు ఉన్న విషయం చెప్తే కూడా అయ్యగారు ఆయన గురించి చెప్తున్నాడు, ఆయన గురించి చెప్తున్నా, ఇది చెప్తున్నా, అది కాదు ముఖ్యం. వాక్యంలో ఉందా లేదా, దేవుడు చెప్తున్నాడు, అది చూడాలి మనం. హల్లెలూయా. ఎవరు వాక్యం చదువుతున్నా నా మాటనా? అందుకే నేను బైబిల్ చూడ ఎందుకు చెప్తున్నా, నేను నాకు అలవాటు ఏది చెప్పినా వాక్యం చూపెట్టకుండా వాక్యం చెప్పాను నేను. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ఎందుకు ఇచ్చాడు, ఇది చర్చికి బైబిల్ ఎందుకు తీసుకురమ్మన్నాడు? కనబడాలి సార్, ఏదో నేను క్రిస్టియన్ అని కనబడాలనిక, అది నా దగ్గర బైబిల్ ఉందని చూపెట్టుకోవడానిక, అయ్యగారు చెప్పింది అలా ఉన్నదా లేదా అని చూసుకోవడానికి. హల్లెలూయా. సేవకుడు చెప్పింది అలా ఉన్నదా లేదా మనం గ్రంథంలో చూడాలి. ఎందుకంటే అంత్య దినాల్లో అబద్ధ బోధకులు ఉంటారు, అనేక అబద్ధమైన మాటలు చెప్తారు. కాబట్టి బైబిల్లో ఉన్నది నమ్మాలి, బైబిల్లో లేనిది తప్పుగా చెప్తే ఆ వాక్యం వినొద్దు. దైవసేవకుని ప్రశ్నించాలి. అప్పుడు దైవసేవ కరెక్ట్గా సిట్టెడ్ అయ్యి అందరూ కరెక్ట్గా బోధిస్తారు. ఈ విశ్వాసులు బైబిల్ చూడరు, బైబిల్ చదవరు, అయ్యగారికి ప్రశ్నించడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చిన బోధ చేసుకుంటూ పోతాడు. హల్లెలూయా. కాబట్టి మన సంఘం అలాంటి సంఘం కాదు. ప్రతి వాక్యాన్ని అలా ఉన్నదో లేదో బైబిల్లో మనం పరిశోధించాలి, చూడాలి, వాక్యం ఉన్నదే మనం పాటించాలి. దేనికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాటి మాటికి నా అవసరము తీర్చి, ఎవరు అవసరం తీర్చారంట? ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు. చెప్పండి. అంటే దైవ సేవకులకు ప్రతి అవసరం ఎవరు తీర్చారే? గట్టి చెప్పాలి. చాలా సంతోషంగా చెప్తున్నారు, ఏలుగుట్టి. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నారు చూడండి, ఆయన చెప్తున్నాడు 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కలేక ఉన్నాను. అంటే ఈ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు పౌలుకు మాటి మరి ఏమేమి అవసరమో వస్తువులు కానీ ఏమేమి కావాలో, తినని కావాలో, వస్తువులు కావాలో అన్నీ కూడా పంపించాడంట. నేను సమృద్ధిగా ఉన్నాను, ఏం తక్కువ లేదు నాకు అన్నాడు. అన్న తర్వాత ఒక అద్భుతమైన మాట అంటాడు, అవి మనోహరమైన సువాసనము. ఏం చెప్పండి? దేవునికి ప్రీతికరము, ఇష్టమునైన యాగమై ఉన్నవి. దైవ సేవకుల ఒక అవసరం తీర్చడానికి మీద వస్తువులు కానీ, ధాన్యం కానీ, డబ్బు కానీ మరి ఇస్తే దేవునికి చాలా సువాసన గలది అంటారు. ఏం చెప్పండి? దేవునికి ప్రీతికరము, దేవునికి ఇష్టము, దేవునికి సువాసన కదా. నేను చెప్పానా దేవుడు చెప్పాడా? ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ సంఘ కాపురిగా ఉన్న సేవకునికి ఏం చేయాలంటే ప్రతి అవసరమును, ప్రతి అక్కరను, ప్రతి మంచి పదార్థంలో భాగము ఇవ్వాలి. అది ఎవరికి ఇష్టం? అది చెప్పాలి. దేవునికి ఇష్టం, అది దేవునికి దృష్టికి ప్రీతికరం, దేవునికి సువాసన, మంచి సువాసన వస్తే ఎట్లుంటుందో దైవ సేవ అక్కర మనం తెరిచినప్పుడు దేవుని కూడా అది సువాసనగా ఉంటుందంట. దాని ఆశీర్వాదం ఎంత గొప్ప తెలుసా? అక్కడ కింది వచనం చెప్తున్నాడు, దైవ సేవకుని ఒక అక్కరను అవసరం మీరు తీరిస్తే 19వ వచనంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నది చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చిన. మీ ప్రతి అవసరం ఎవరు తీర్చినట? ఎప్పుడు? మీరు చూడండి, చాలా మంది ఈ వాక్యం పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. అది ఒక్కటి మాత్రం ముందు ఎవరికన్నారు? అందరు కాదు, అట్లా కాదు. బైబిల్లో మరి ఎవరు చదువుకుంటే వాళ్ళు కాదు. అది ఫస్ట్ దైవ సేవకుడు కానీ కాపురి యొక్క అవసరం తీర్చితే అప్పుడు నీ అవసరము అది వాక్యం. అది నువ్వు సేవకుని గాలికి వదిలేసి నువ్వు సుఖంగా బతికి హ్యాపీగా బతికి ఎంజాయ్ చేసుకుంటా ఈ వాక్యం మీద దేవునికి స్తోత్రం, అవసరం దేవుడు తీరుస్తానని భ్రమలో ఉంటే దేవుడు ఆశీర్వదించాడు. అర్థమైందా? చాలా మంది ఏం చేస్తారు, అసలు పైన ముందు ఏం చేయాలో అది పాటించరు. బైబిల్లో ఏ వాగ్దానం ఉన్నా ముందు కండిషన్ పెడతాడు దేవుడు. ఏం చెప్పండి? ఏం పెడతాడు? కండిషన్ పెడతాడు. ఇలా చేస్తే అలాగూ నేను దీవిస్తా అంటాడు. ఇక్కడ కూడా దైవ సేవకుల యొక్క కాపురి యొక్క అవసరం మీరు తీరిస్తే మీ అవసరం ఎవరు తీరుస్తాడు? తన మహిమలో మీ అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. అంటే 5వ విషయం ఏంటిది? విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటిది? దైవ సేవకుల యొక్క ప్రతి అవసరము, ప్రతి అక్కరను తీర్చాలి. కలిగిన మంచి పదార్థంలోని భాగము సేవకునికి ఇయ్యాలి. దేవునికి పోషించే బాధ్యత సంఘందే. అక్కరం తీర్చేది, అవసరం తీర్చే బాధ్యత సంఘందే. అలాగే పరిచర్యలో ఎంత అవసరం అంత ఇచ్చేది కూడా విశ్వాసులదే.
అప్పుడు దేవుడు ఏం చేశాడు? మీ అవసరము తీరుస్తాడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యగారు దేవుడు చూసుకుంటాడు. అయ్యగారికి చూసుకుంటాడు. అట్లా చెప్పలే దేవుడు. అయ్యగారికి దేవుడు చూసుకుంటే ఎప్పుడు బైబిల్లో లేదు. అయ్యగారు ఏమన్నా దేవుడు రోజు ప్రేయర్లో ఉంటాడు, అయ్యగారు దేవుడు చూసుకుంటాడు అంటే మనకంత అజ్ఞానులు ఎవరు ఉండరు. అయ్యగారి అడిగలు చూసుకుంటాడు, మిమ్మల్ని చూసుకోమన్నాడు ఫస్ట్. ఎవరన్నారు చెప్పండి? ఎవరు చూసుకోమన్నాడు? మరి బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా అయ్యా ఎంత గొప్ప అభిషేకం, ఎంత గొప్ప జ్ఞానం ఉంది, దేవుడు చూసుకుంటాడు. పో, ఎవరు చూసుకుంటాడు? దేవుడు. చాలా మంది హుషారున్నారు విశ్వాసులు. హల్లెలూయా. అట్లా ఉండరాదు. చూడండి ఒకసారి దేవుడు చూసుకుంటాడంటే మీకు ఒక మాట చూపెడతాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందు ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో. జాగ్రత్త, ఆగండి. వాక్యం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఈ కొరింథీలో ఉన్న విశ్వాసులకు పౌలు మెచ్చుకుంటున్నాడు. ఏం మెచ్చుకుంటున్నారు? మీరు విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు మా ఎడల ప్రేమ అభివృద్ధి డెవలప్ అయ్యారు, బాగా అభివృద్ధి పొందుతున్నారు. ఓకే, అందరూ వాక్యం తెలుసు, ఉపదేశం తెలుసు, జ్ఞానం తెలుసు, విశ్వాసం ఉంది, మా పట్ల ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి మీకు, అందులో అభివృద్ధి పొందుతున్నారు. అలాగే అన్నాడు. ఏమని చెప్పండి? వాక్యం తెలుసు, ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, సేవకుల పట్ల ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోనండి. ఈ కృప యందు కూడా మీరు ఏం చేయాలి? మీకు వాక్యంలో సూపర్, విశ్వాసంలో వెరీ గుడ్, ఉపదేశము వెరీ గుడ్, ప్రేమ ఓకే, చాలా మంచి ప్రేమ చెబుతుంది. ఈ కృప యందు మీరు ఇప్పుడు ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. ఏ కృప అది? ఈ కృప అంటే పైన చెప్తున్నాడు. ఏ కృప అది? 2వ వచనం చూడండి, 3వ వచనం. ఈ కృప విషయంలో, ఏ కృప గురించి మాట్లాడుతున్నాడు? ఈ కృప అంటే ఇది 3వ వచనం. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను, పరిశుద్ధుల పరిచర్యలో పాలు పొందాలి. దేవుని సేవ చేసేటప్పుడు ఆ పరిచర్యలో ఉన్న ప్రతి అవసరంలో మీరు ఏం చేయాలి? పాలు పొందాలి, పాలిభాగస్తులు కావాలి. అలాగూ ఎవరు చేశారు అట్లా చెబుతున్నాడు. చూడండి, మనస్పూర్వకముగా మమ్మును వేడుకొనుచు. ఏం చెప్పండి? మనస్పూర్వక మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ పరిశుద్ధుల పరిచర్యల్లో పాలుభాగస్తులు అయ్యారు. వారు నిరుపేదలైనా తన సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇష్టపూర్వకంగానే మాకు ఇచ్చారు. ఎవరిచ్చారని చెప్తున్నాడు? మొదటి వచనంలో, సహోదరులారా మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప. ఏం కృప అన్నది? దేవుని కృప. ఈ కొరింథీలో ఉన్న విశ్వాసులకు వాక్యం తెలుసు, ఉపదేశం తెలుసు, అన్ని విషయాల్లో ప్రేమ తెలుసు, అన్ని తెలుసు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం డల్గా ఉన్నారంట. అన్నీ ఓకే, కానీ ఇచ్చే విషయంలో ఈ కృప ఎందుకు కూడా మీరు అభివృద్ధి పొందాలి అన్నాడు. అలా ఎవరు ఇచ్చారు అట్లా? మాసిదోనియా సంఘం గురించి వీళ్ళకి సాక్ష్యం చెప్తున్నాడు. ఓ కొరింథీ విశ్వాసులారా, మాసిదోనియా సంఘం చూడండి, వాడు దేవుని కృప విషయంలో దేవుని కృపను పొందుకున్నారు. ఎలాంటి కృప? సామర్థ్యం కంటే, శక్తి కొలది కాక సామర్థ్యం కంటే ఎక్కువగా దేవుని వాళ్ళు ఇచ్చారు. మేము అడగలేదు, తమంతట తామే ఇచ్చిరి అని సాక్ష్యం ఇచ్చుతున్నాడు. వాళ్ళంతా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఈ పరిచర్యలో, సేవలో ఏది అవసరమో అది వాళ్ళకు ఇచ్చారంట. మరి ధనవంతుల వారు అంటే లేదు. ఎవరంటే వాళ్ళు చూడండి, మాసిదోనియా సంఘం గురించి ఏం రాయబడింది చూడండి. వాళ్ళు ధనవంతులు కాదు. 2వ వచనం, ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. నిరుపేదలే, శ్రమలలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కానీ దేవుని పరిచర్యలో ఇచ్చే విషయం మాత్రం విస్తారంగా ఇచ్చారంటారు. సామర్థ్యం కంటే ఎక్కువగా, శక్తి కంటే ఎక్కువగా దేవుని పరిచర్య వాళ్ళు ఇచ్చారంట. కాబట్టి ఈ కృప, ఇది ఏం కృప అన్నది? దేవుని సేవలో నువ్వు ఇయ్యాలంటే కూడా నీ మీద ఏముండాలా? దేవుని కృప ఉండాలి. హల్లెలూయా. దేవుని కృపను పొందుకున్నారు కాబట్టి ఇచ్చారు. హల్లెలూయా. వాళ్ళకి బహుమానం ఉంటుంది పరలోకం. ఏముంటుంది? పరిచర్యకు సహకరిస్తే బహుమానం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న మాసిదోనియా సంఘము నిరుపేదలైనా సరే పరిచర్యల్లో ఏదైతే అవసరమో వాళ్ళు శక్తి కంటే ఎక్కువగా సంతోషంగా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన సంఘంలో, మన పరిచర్యలో ఏది అవసరం ఉన్నా దానికి అక్కరం తీర్చే బాధ్యత ఎవరిది? సేవలో, పరిచర్యలో ఎవరు ఇవ్వాలి? దేవుడు చూసుకుంటూ అన్నారు, పౌలన్న నీకు మంచి అభిషేకం ఉంది, దయా విల కొడుతున్నావు, భూత విల కొడుతున్నావు, స్వస్థత చేస్తున్నావు, దేవుడు చూసుకుంటానే అన్నారు వాళ్ళు. ఏమన్నారు వాళ్ళు? ఏమిచ్చారు?
సామర్థ్యం నిరుపేదలైనా సరే, కష్టాలు ఉన్నా సరే, శ్రమలు ఉన్నా సరే, దేవుని సేవలో వాళ్ళు పరిచర్యలు వాళ్ళు పాలిభాగసులుగా ఉన్నారు. ఇచ్చారని చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఇప్పుడు అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. భూములు ఇల్లు అమ్మేసినట్ట. అమ్మి ఎవరి దగ్గర తెచ్చిన డబ్బులు? ఎక్కడ? వాళ్ళ దగ్గర ఎందుకు తేవాలి చెప్పండి? భూములు ఇల్లు అమ్మేసి ఎక్కడ తెచ్చినట్టు వాళ్ళు? అంటే దేవుని సేవకు పరిచర్యకు చాలా కష్టమైందని ఆనాటి విశ్వాసం ఎరిగి కొంతమంది భూములు ఇళ్ళు అమ్మేసి దేవుని సేవకు తెచ్చిచ్చారు. వాళ్ళు అనవచ్చు, అయ్యా మన దేవుడు గొప్ప దేవుడు చూసుకుంటాడు మీకు అన్నారు వాళ్ళు. దేవుడు చూసుకోవడం లేదు, మన బాధ్యత. అందుకే చెప్పిన విశ్వాసులు మనకు సంఘం ఎలాంటి బాధ్యతలు, ఎలాంటి క్రమం నియమించాడో ఆ క్రమం నేర్చుకోవాలి. ఏదో మనం చర్చికి పోవాలి, రావాలి, గుడ్డిగా పోవాలి, ఏదో ఒక వాక్యం అట్లా కాదు. దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమాలన్నీ స్పష్టంగా నేర్చుకోవాలా, దాని ప్రకారం నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 5వ విషయం ఏంటిది? దైవ సేవకుల యొక్క జీవించడానికి, బ్రతకడానికి ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరం మనం తీర్చాలి. అప్పుడు దేవుడు మన అవసరమో తెలుస్తుంది. అందులో 2వ భాగం ఏంటిది? దేవుని సేవలో, పరిచర్యలో అలాగే ఎంత అవసరమో ఆ అవసరం కూడా ఎవరు తీర్చాలి? సంఘమే. అది మీరు తీరుస్తలేరా? మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారు లేదా? ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మన బాధ్యత అది. మీటింగ్ పెట్టినా, స్వార్థ కుటుంబం పెట్టినా, ఏదైనా దేవుని కార్యం ఉన్నా, ఈ పరిచర్యలో కావలసిన అక్కడ కూడా ఎవరు తీర్చాలి? మనమే, సంఘమే తీర్చుకోవాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుడు నియమించిన బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు నియమించాడు? 5 బాధ్యతలు చెప్పిన. ఎన్ని బాధ్యతలు? 5. మొదటి చెప్పండి. మళ్ళా అన్నం తిని వస్తాం సార్, అప్పటిదాకా చెప్తామంటారా? హల్లెలూయా. మొట్టమొదటి ఏంటిది? విశ్వాసులు సంఘంలో మన బాధ్యత క్రమం ఏంటిది? మొట్టమొదటి మన కాపురిగా ఉన్న కాపురికి మాట వినాలి, లోబడాలి. ఒట్టి మాట వింటే సరిపోదు, లోబడాలి. 2వ విషయం ఏంటిది? దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. 3వది ఏంటిది? మాకేం తెలుసు సార్, నువ్వు గంట చేత మాకు గుర్తుంటుందా? పోనీ ఆకలి అవుతున్నది, ఆ కడుపులో కొంచెం అన్నం ఉంటే అది గుర్తుంటుంది. హల్లెలూయా. మా దోమలు కరుస్తున్నాయి, నువ్వు వాక్యం ధర కరుస్తున్నావు, ఎన్ని బాధ, ఎన్ని తిప్పలు, ఫ్యాన్ లేదు, ఏం లేదు చెప్పాలి. మొత్తం అందరు మర్చిపోయారా? మొదటి అయిపోయింది, మాట వినాలి, లోబడాలి, అయిపోయింది. 2వది ఏంటిది? ప్రార్థన చేయాలి. 3వది ఏంటిది? ప్రేమ కలిగి ఉండాలి, అలాగే సేవకుని గౌరవించాలి. 3వది అయిపోయింది. 2వదా? 3వ విషయం. 4వ విషయం ఏంటిది? సేవకుల యొక్క ప్రతి అక్కరను, ప్రతి అవసరమును తీర్చాలి. అది మన అయ్యగారు ఏం చెప్పడు. హల్లెలూయా. మనమే గ్రహించే అవసరం తీర్చాలి, అప్పుడు దేవుడు మీ అవసరము తీరుస్తాడు. 5వది ఏంటిది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం మర్చిపోయారా? మళ్ళీ చెప్పాలి మొదటి నుంచి, మళ్ళీ ఫస్ట్ నుంచి వాక్యం చెప్పాలి. చెప్పాలి. ఫస్ట్ మొదటి మళ్ళీ ప్రసంగం చేస్తే ఇప్పుడు మళ్ళీ గంటసేపు చేస్తే అప్పుడు గుర్తొస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఫస్ట్ 5 విషయాలు అడుగుతాను చెప్పినాను. హల్లెలూయా. చెప్పండి. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి ఇప్పుడు? 5. మొదటి ఏంటిది? ఓకే. 2వది ఏంటిది? ప్రార్థన చేయాలి. 3వది ఏంటిది? దైవ సేవకుని ప్రేమ కలిగి ఉండాలి, అలాగే గౌరవించాలి. ఎన్నో విషయం ఇది? 3వ విషయం. 4వ విషయం ఏంటిది చెప్పండి? దైవ సేవకుని ఒక ప్రతి అక్కరను తీర్చాలి. 5వది ఏంటిది? దేవుని సేవలో, దేవుని పరిచర్యలో కావలసిన ప్రతి అవసరం కూడా మనమే తీర్చాలి, మనమే వేసుకోవాలి. హల్లెలూయా. ఎవరో మనకి ఎవరు? అమెరికా నుంచి ఫండ్ రాదు, ఆస్ట్రేలియా నుంచి
ఫండ్ రాదు. హల్లెలూయా. ప్రేమ్ కుమార్ నేను ఫండ్ తయారు చేస్తా సార్ అంటాడు. హల్లెలూయా. ప్రేమ్ కుమార్ అన్న దేనికి స్తోత్రం కలదు. హల్లెలూయా. కాబట్టి ఈ 5 విషయాలు మన కాపురి పట్ల, సంఘం పట్ల మన బాధ్యత ఉండాలి. 6వ విషయం లాస్ట్ చెప్పి ముగిస్తుంది, అయిపోయింది. హల్లెలూయా. 6వ విషయం మనం ఏం చేయాలంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం చూడండి. ముగిస్తాను. ఈ లాస్ట్ విషయం చెప్పి మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం, మొదటి వచనం 4వ వచనం, 2 వచనాలు చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, ఏం కలిగింది అంటే ఆ సంఘానికి దేవుని నమ్మినంత గొప్ప హింస కలిగింది, శ్రమల పాలయ్యారు. అప్పుడు ఏం చేశారు 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసేది. గొప్ప హింస కలిగాను. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? సువార్త వాక్యాన్ని, అంటే యేసు ప్రభు గురించి మీరు నోరు తెరిచి చెప్పాలి. ఏం చెప్పాలి? మనం వస్తున్నాం పోతున్నాం కానీ ఎవరికి మన యేసు ప్రభు గురించి చెప్పకపోతే యేసయ్య సంతోషించాడు, దేవుడు సంతోషించాడు. ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే నీవు అలాగే ఇంకో వ్యక్తి అనేకులకు సువార్తను ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి. ఒకవేళ క్రైస్తవుడు రక్షణ పొందిన విశ్వాసం ఉంటే వాళ్ళకు సత్యబోధ గురించి చెప్పాలి. రక్షణ పొందిన వారి వ్యక్తి ఉంటే వారికి సువార్తను చెప్పాలి. సువార్త రక్షణ పొందిన వారికి. సువార్త ఎవరికి? వాక్యం బోధ ఎవరికి? విశ్వాసులకు. సువార్త అంటే యేసు ప్రభువు మన పాపం కొరకు మరణించిండు, సమాధి చేయబడ్డ, తిరిగి లేచిండు. క్రీస్తుని గురించిన సువార్త, శిలువ గురించిన సువార్త రక్షణ పొందిన వారికి చెప్పాలి. రక్షణ పొంది బాప్తిసం పొంది ఉన్నారు ఏం చెప్పాలా? సత్యవాక్యము. అపోస్తలుల బోధ ఇక్కడ ఉందయ్యా, సత్యవాక్యం ఉంది, ఈ సంఘంలో ఉంది, ఒకసారి వినండి, మీరు చూడండి చెప్పేసి సత్యవాక్యం గురించి వాళ్ళకు పరిచయం చేయాలి. 2 పరిచయం మనకు. ఏం చెప్పాలి? బాప్తిసం పొందిన వారి గురించేమో సువార్త వాక్యం చెప్పాలి. బాప్తిసం పొంది నమ్మి బాప్తిసం పొందిన క్రైస్తవులకేమో ఈ అపోస్తలుల బోధ ఉంది, సత్యవాక్యం ఉంది, స్వచ్ఛమైన వాక్యం ఉంది అని ఈ పరిచయం చేసి వాళ్ళు తీసుకొని రావాలి. గొర్రెలనే కంటాయి. కాపరి కంటాడా? వాళ్ళు కన్నారా? ఏ కాపరైనా గొర్రెలు కన్నా చూసిరా మీరు? గొర్రెలు ఏం చేయాలి? కన్నారా? మనమే ఇంకా కొంతమంది విశ్వాసాలను మనం తీసుకొని రావాలి. నీ బాధ్యత అది. బాప్తిసం పొందినాం అయిపోయాను అనుకోవద్దు. నీ ద్వారా కొంతమంది ఆత్మలు రక్షణ పొందాలి, కొంతమంది ఆత్మలు సత్యవాక్యంలోకి రావాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. హల్లెలూయా. సంతోషిస్తాడు. ఈ దేవుడు నియమించిన క్రమము. ఏం చెప్పండి? సంఘంలో దేవుడు నియమించిన క్రమం. ఏ క్రమం గురించి ధ్యానించినాము? సంఘ కాపురి పట్ల మనము విశ్వాసులు మనము ఎలాంటి క్రమం కలిగి ఉండాలి, ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి, ఆ క్రమం నేర్చుకున్నాం మనం. హల్లెలూయా. ఇక సేవ విషయంలో ఒక క్రమం ఉంది, అది వేరే విషయాలు. ఇంతవరకు ఈరోజు దేవుడు ఒక క్రమం పెట్టాడు. ప్రతి విషయంలో ఏం పెట్టాడు దేవుడు? ఒక క్రమమును ఆ క్రమం ప్రకారమే చేయాలి. ఆ క్రమం ప్రకారం మనం ప్రవర్తించాలి. బాధ్యతను నెరవేరిస్తేనే మనం దీవించబడతాం, మన సేవ ఫలిస్తుంది, సంఘం ఫలిస్తుంది. అలాగే అయ్యగారు మంచిగా ఉంటాం, మనం మంచిగా ఉంటాం. మన ద్వారా అనేక ఆత్మరక్షణ పొందుతారు. హల్లెలూయా. ఇందులో మనం ఏది చేస్తున్నామో, ఏది చేయలేకపోతున్నామో మనందరూ కూడా ఒకసారి పరీక్షించుకుందాం. ఏం చెప్పండి? మనందరూ కూడా పరీక్షించుకుందాం. మీ అందరికీ చివరిగా నేను ప్రశ్న అడిగితే ముగిస్తాను. గొర్రెల విశ్వాసులు మనం దేంతో పోల్చాడు దేవుడు? గొర్రెలతో పోల్చాడు. గొర్రెలకు ఎవరు అవసరం? మనకు కాపరి అవసరం. ఈ కాపరులను ఎవరు నియమించాడో? దేవుడే నియమిస్తాడు. కాపరి లేని గొర్రె చాలా ప్రమాదంలో పడతాడు. కాబట్టి ఒక సంఘంలో కట్టుబడి ఉండాలి. అందుకే ఒకటే సేవకులు, ఒకే కాపరి దగ్గర ఉండాలి. గాలిలో పొట్టులాగా ఆ సంఘం ఈ సంఘం ఈ సంఘం ఈ సంఘం తిరిగితే నష్టపోయేది నువ్వే. ఆదరించే వాళ్ళు ఉండరు, బాధలు ఉన్న ఎవరు ఉండరు. ఒక కాపరి ఉన్నాడు అనుకోని, గాయం కలిగినా, బాధ కలిగినా, దుఃఖం కలిగినా, మంచిదైనా చెడైనా ఆ సంఘము ఆ సేవకుడు వస్తాడు. నువ్వు ఆ సంఘం ఒకరోజు ఈ సంఘం ఒకరోజు దేశమంతా తిరుగుకుంటూ పోయినావు అనుకో, నేను ప్రయోజనం ఉంటుందా? మరి ఎక్కడ పోవాలి సార్ అంటే నువ్వు గుర్తుపట్టాలి. మంచి కాపురి ఎక్కడ ఉన్నాడో గుర్తుపట్టాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ మంచి కాపురి గురించి ఒక మాట గుర్తొస్తున్నాడు. యేసుప్రభు చెప్పిన మాట యోహాను సువార్తలో ఒక మాట చూడండి, ముగిస్తాను నేను. ఈ సందర్భం వచ్చింది కాబట్టి, మంచి కాపురి ఉన్నాడు, జీతగాడు ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది గొర్రెలు జీతం తీసుకొని కాస్తారు. తెలుసా మీకు? జీతం తీసుకుని ఏం చేస్తారు? గొర్రెలను కాస్తారు. కొంతమంది సొంతగా తన గొర్రెలను కాస్తారు. ఎవరు మంచి కాస్తాడు? మీరు చెప్పాలి. ఎవరు మంచి కాస్తాడు? జీతగాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవరు పిలిచినా ఆ పాస్టర్ వస్తాడు, జీతం తీసుకుంటాడు, కనకలు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకో పాస్టర్ వస్తాడు, ఎవరైనా వస్తారు, నేను కాకపోతే ఇంకో 100 మంది వస్తారు. డబ్బులు ఇస్తే, కనుకలు ఇస్తే చాలా మంది పాస్టర్ వస్తారు, ఇంట్లో ప్రాణం చేసి వెళ్ళిపోతారు, జీతం తీసుకుని వెళ్ళిపోతారు. కానీ కాస్తాడా? బాధలు ఉన్నప్పుడు వస్తాడా?
దుఃఖంలో వస్తాడా? ఆదరిస్తాడా? నీ కొరకు వచ్చిన రాకపోయినా ప్రార్థిస్తాడా? పట్టించుకుంటాడా? రాడు. ఎందుకు రాడు? వాడు జీతగాడు కాబట్టి. చెప్పండి. జీతగాడు అన్నాడు యేసుప్రభు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. జీతగాడు గొర్రెల కాపరి కాడు. జీతగాడు అర్థమైంది చెప్పింది. జీతగాడు ఏం చెప్పండి. ఇవి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి పైన ఏమొస్తుంది? పెద్ద పెద్ద సంస్థలు పేర్లు చెప్పను నేను. పేర్లు ఉండి వాళ్ళ చర్చలు ఉంటే ఆయన ఉంటే వాళ్ళ జీతాలు వస్తాయి. ఏమొస్తాయి? జీతగాడు ఏం చేస్తాడు? ఆ గొర్రె నశించిపోయిందా, ఈ గొర్రె నశించిపోయిందా అని అన్నాడు. ఎంతమంది వస్తే ఎంత కానుక పట్టాలి, అందరు రావాలంటాడు. ఎందుకు అంటాడు చర్చికి? మీరు బాగుపడాలని కాదు, మనకి ఏం కావాలి? ఎక్కువ మంది వస్తే ఎక్కువ కానుకలు వస్తుంది. వాడు దాని గురించి ఆలోచన చేస్తాడు. వాళ్ళు బాధ ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు రాడు. బాధపడినప్పుడు, దుఃఖపడిన వచ్చి ప్రార్థన చేయడు, ఉపవాసం ఉన్నాడు. మంచి కాపురి ఏం చేస్తాడు? కానుక ఇచ్చేటప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, రోగులు ఉన్నప్పుడు దగ్గర వచ్చి ఆదరించి ప్రార్థన చేస్తాడు. జీతగాడు ఏం చేస్తాడు? ఏదైనా పిలిస్తే ప్రార్థన చేస్తాడు, కానుక తీసుకొని వెళ్ళిపోతాడు జీతగాడు. అందుకే జీతగాని దగ్గర పోవద్దు నువ్వు, మంచి కాపురి దగ్గర పోవాలి. చెప్పండి. మంచి కాపురి యొక్క లక్షణాలు, ఆ దైవసేవుడు ప్రేమ ఉండాలి. ఏముండాలండి? దైవసేవుడు ఏముండాలా? ప్రేమ. రెండోది ఏముండాలి? వాక్యం, సత్యవాక్యం ఉండాలి. ఏముండాలి? సత్యవాక్యం. మూడోదిగా ఆ దైవసేవుడు అభిషేకం ఉండాలి. ఏముండాలి? దేవుని ఆత్మ అభిషేకం ఉండాలి. ఐదోది ఏముండాలా? దైవ సేవకుల యొక్క సేవ పట్ల భారము ఉండాలి. ఏముండాలండి? నశించిపోతున్నప్పుడు సేవ పట్ల భారం. ఈ మినిమం 4 లక్షలు పైన మనం గుర్తుపడితే ఈ 4 లక్షలు. లాస్ట్ 5వది, ఆ సేవకుడు పరిశుద్ధుడై ఉండాలి. ఏం చెప్పండి? అది పాపం చేయడానికి వీల్లేదు, వ్యభిచారం చేయడానికి వీల్లేదు, ఇంకా మందు తాగడానికి వీల్లేదు. హల్లెలూయా. 5 లక్షణాలకు మంచి కాపురి. ఏం చెప్పండి? 1 ప్రేమ. మంచి కాపురి లక్షణం ఏంటిది? ప్రేమ. రెండోది ఏంటిది? సత్యవాక్యం ఉండాలి. మూడోది ఏంటిది? అభిషేకం ఉండాలి, దేవుని అభిషేకం ఉండాలి. 4వది ఏంటిది? సేవ పట్ల భారం. 5వది ఏంటిది? ఏముండాలి? అయ్యగారు మందు తాగి, అయ్యగారు వ్యభిచారం చేసి ప్రసంగం చేస్తే వాడు జీతగాడు, వారు కాపురి కాడు. అర్థమైందా? జీతగాడు ఏం చేస్తాడు? అన్ని పాపలు చేసి వచ్చి దేవుడికి స్తోత్రం అని వాక్యం చెప్తాడు. వాడు జీతగాడు. మన ఏం కావాలి? డబ్బులు కావాలి, జనాలు కావాలి. హల్లెలూయా. కాపురి ఎట్లా కాదు, మందలకు మాదిరిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మంచి కాపురి ఎక్కడ ఉన్నాడో, మంచి సేవకుడు ఎక్కడ ఉన్నాడో మనమే గుర్తుపడి సెలెక్ట్ చేసుకొని అక్కడ స్థిరంగా ఉండాలి. అక్కడే ఉండాలి. అదే పరిచయం, అదే సేవలో కొనసాగిస్తూ ఉంటే అప్పుడు ఈ చెప్పిన 5 విషయాలన్నీ కూడా మీరు బాధ్యత కలిగితే మీరు ఇక్కడ ఆశీర్వాదం పొందుతారు.